సో ఈరోజు ఈ 2010 and 11 బ్యాచ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్స్ డే రోజున పిల్లలందరికీ బిస్కెట్స్ తర్వాత పెన్లు అవి మేము సప్లై ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళందరూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళే కదా అని చెప్పారు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే చెప్పండి వదిలేసి మా వెంకటేశ్వర గారు, జెన్ని రాజేష్ గారు, వివేక్ 5 మంది కేంద్రెడ్డి వాడు, శివసాయి, రాజారెడ్డి, వినయ్ గారు, చెప్పరా అంటే నలుగురే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. 51 30 పాస్ ಎಲ್ಲರೂ మాస్టర్ మీకు అనిపించిందిరా? తనకి అన్ని కుట్టుతున్నానే ఇవన్నీ 49, 50, 100 నష్టం. బద్రి నీకేం నచ్చింది బద్రి? 14 వసంతాలు అయిపోయిందా? 10, 11 బాగుందిరా. ఇది పెళ్ళి అయిపోయిందా? రెడ్డి గారు ఉంటారు సార్. నేనే కబ్జా పడ్డాను. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే. 2010-11 బ్యాచ్ లో బద్రి చాలా నన్ను అసలు కుర్రునిచ్చి కొడతాడు. బాగా చదివాడు. ఎలారో వీడు మన ఏడుకొండ గారు అబ్బాయి బాగా చదివాడు. ఇలా అందరం ఇప్పుడు కూడా బాగా చదువుకున్నాడు. వీడు రాజారెడ్డి అన్ని స్పోర్ట్స్ ముందు. వీడు సత్యనారాయణ అమ్మ వీడ చాలా బ్రిలియంట్, నెమ్మది, చక్కగా చదువుకునేవాడు. ఏడిపించేసి కొడుతుంది కానీ బాగా చదివి వీడు ఇక్కడ పక్కన ఉన్నాడు. అలాగే నెక్స్ట్ మన కానిస్టేబుల్ ట్రై చేస్తున్నాడు. పక్కనే ఉన్నాడు. ఫోటోగాడు ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు గారు. ఇక మన ఫోటోగ్రాఫర్ గారు. అలాగే వీరెవరావు మాలపూడి కిషోర్. వీడిని గుర్తుపట్టారు. వీడు నాకు అప్పుడప్పుడు కల్పిస్తూ ఉంటాడు. ఇంకా నా పక్కనే ఉంటాడు, రోజు కలుపుతూ ఉంటాడు. మా డాక్టర్ గారు. వీళ్ళందరూ జ్ఞాపకం పేర్లు మర్చిపోయిన ఏమనుకోవద్దు. ఈ అమ్మాయి వేలుపులు అక్కడ చేస్తూ ఉంటుంది, మండపాకలో చేస్తూ ఉంటుంది, జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి మొదలై చూశాను నేను, ప్రోగ్రామ్కి వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇది వారపల్లి, ఈ పిల్ల ఇలా పిల్లలు ముగ్గురు చదువుకున్నారు. ఈ అమ్మాయి బాల సంధ్య. ఈ అమ్మాయి కూడా అల్లరిపల్లి ఇది అప్పట్లో. ఇదిగో వీళ్ళ చెల్లెలు అనుకోండి ఈ అమ్మాయి కదా. ఓకే ఓకే ఓకే. ఇది ఎక్కడో ఉంది. వీళ్ళ అన్నయ్య ఏమో కాశ్మీర్లో ఆర్మీ సైనికుడు చేస్తున్నాడు. ఈ అమ్మాయి IBMలో ఎక్కడో చేస్తుందో వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఈ అమ్మాయికి మొన్న పెళ్లి అయింది. కుమార్ అలా సేమత అయింది. ఇంకే ఇది అనమాట. మేమంతా కూడా గురుస్థానంలో కూర్చొని ఉన్నాం. దర్శనం.